ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ వీక్షకులకు నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము స్వామి. మీ సన్నిధిలో ప్రభువా మేము మీ మాట నేర్చుకోవడం వచ్చి ఉండగా నేర్పించేది మీరు, కార్యం చేసేది మీరు ప్రభు. అందరిబడి స్తోత్రాలు, వందనాలు. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృప మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్య లేఖన భాగాల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఒక నూతన వరవడితో కూడిన ఉద్యోగంతో మమ్మల్ని నడిపించి కార్యం చేయమంటారు. ఈ సమయం మీకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువను నీవు చూపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమతో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమతో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు, మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము స్వామి. మీ మాటలు ప్రభువా మేము వినడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ మాటలు వ్యర్థం కాకూడదు, అర్థం అవ్వాలి. మా జీవితాల్లో అర్థవంతంగా మేము తీర్చిదిద్దుకోవాలి. అటు మీ మాటలు, అటు ప్రార్థనా జీవితము తండ్రి మీరు నాకు మాకు దైత్యం, నా ప్రియులు కూడా మేము అనుగ్రహించమని ఈ సమయం మీకు అప్పగించి మీ దాచి నిలబడుచున్న అభిషేకించిన ఆత్మ నింపి మీ సిలువ చాటు దాచి ఉంచి మీరు ప్రత్యక్షంగా మాట్లాడమని
యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములోనే ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 121వ కీర్తన 121 4-5 వచ్చిన మనం చదువుకున్న దేవుని వాక్యం నుంచి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యాత్రా కీర్తనకాడు అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. అంటే మన అంశము కాపరి కునుకున. కాపరి కునికేవాడు కాడు. మన పరలోకపు తండ్రి మన ఆత్మల కాపరి, ఆయన కాచేవాడు. ఆయన కునికి నిద్రిస్తే మనకు పరిస్థితి ఎలా ఉంటాయంటే దారుణంగా ఉండి, కానీ ఆయన మన కొరకు అహోరాత్రులు పగలు రాత్రి కూడా ప్రభు మనం కాచి కాపాడుతున్నాడు. కనుక మనం క్షేమం ఉండగలుగుతున్న విషయాన్ని మర్చిపోకూడదు. మనం క్షేమం ఉంటున్నామంటే కేవలం దేవుని దయ, ఆయన కృప. కనుక రాయబడుతున్నట్టుగా కాపాడేవాడు కునుకుడు. మనం ఆలోచన చేస్తే మన దేశపు సరిహద్దులో ఉన్న మిలిటరీ కానీ బోర్డర్ సెక్యూరిటీ వారికి కానివ్వండి, వాళ్ళు నిద్ర పోరు. అసలు నిద్రపోవడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఒక దేశం కోసం ఉన్నవారే సైతమే అలాగున నిద్ర కాస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకు సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని తగినట్లుగా మన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు నీతో నాతో మనతో ప్రభు చక్కగా మాట్లాడుతున్న ప్రియ దేవుని జనాంగమా, కునికేవాడు ఎప్పుడు కూడా కాపాడలేడు, కాపాడేవాడు ఎప్పుడు కూడా కునుకడు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. కునికేవాడు ఎప్పుడు కూడా కాపాడలేడు, కాపాడేవాడు ఎప్పుడు కూడా కునుకలేడు. కునికి ఆ పని చేయలేడు. కునికితే ఈ కాపాడలేడు. కాపాడే వ్యక్తి కునకడానికి కూడా ఇష్టపడడు. అవకాశమే ఉండదు. ప్రభువారు మనతో చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మొదటిగా మనం ఒకటి దావీదు గురించి చూద్దాం. మొదటి విషయం దావీదు గురించి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34-35 వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు రాజుకి దావీదు కొన్ని విషయాలు చెబుతున్నాడు. అంటే మన గొలియాతు విషయంలో చూసినట్లుగానే, నువ్వు బాలుడివి, నీ వల్ల కాదు, నువ్వు అతన్ని ఓడించలేవయ్యా, అతను బలాఢ్యుడు అని చెబుతున్నప్పుడు దావీదు చక్కగా వివరణాత్మకంగా సౌలుతో చెబుతున్నాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా. ఇక్కడ రాయబడిన మాట చూస్తే గొర్రెను సింహం ఎత్తుకొని వెళ్ళింది అని ఒక విషయం చెప్పుకొచ్చాడు. అంటే ఎత్తికి కాపరు ఏం చేయాలి? వాటిల్ని కాపాడాలి. కునికేవాడైతే కాపాడలేడు పిల్లారా. మనమైనా కానీ మన కుటుంబం వారు ప్రార్థన చేయాలి. ఒక భర్తగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, కుటుంబ యజమానురాలుగా నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సమయం దొరికిందని కొనుక్కడం కాదు. దేవునికి కునికే సమయం ఉన్నది, నిద్రించే సమయం ఉన్నది, తప్పని చెప్పట్లేదు. కానీ ప్రార్థించే సమయం, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. ఇచ్చేవారిగా మనం ఉంటున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అదే ప్రభు మాట్లాడుతున్నారు. గొర్రెను అలా ఎత్తుకెళ్ళినప్పుడు అని చెబుతూ సందర్భాన్ని బట్టి అంటాడు రాజుతో మరొక విషయం చెప్తున్నాడు అన్నమాట. నేను దానిని తరిమి చంపి. ఏమండి, సింహాన్ని ఒక మనుషుడు తరమగలంటే అది జరిగే పని కాదు. ఎక్కడదయ్యా ధైర్యం అంటే, ఎక్కడదయ్యా ఆ శక్తి అంటే, ఎక్కడదయ్యా అంత బలం అంటే, అది దేవుడు ఇచ్చినది. దేవుని పట్ల అతను కొన్న ఆసక్తి, ప్రార్థనా జీవితము దావీదు. మనం ఎలా ఉంటున్నాం?
మనం ప్రశ్న వేసుకోవాలి. ఒక కాపరి నిద్రించేవాడిగా ఉన్నప్పుడు మేలు జరగదు ఆ ఇంటికి. ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటికి మేలు చేయలేదు నిద్రపోతే. కనుక 31 సామెతలు చక్కగా చెబుతాడు. ఆ స్త్రీ తన ఇంటికట్ట బిడలకు కూడా భర్తకి ఏం జరగకుండా ఆమె చక్కగా కాపుదలను ఇచ్చినట్లుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. సామెతల గ్రంథంలో మనం చూస్తే 31వ అధ్యాయము తన ఇంటి వారికి 31-21 వచ్చిన సామెతల గ్రంథంలో తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. చూసారా, గమనించాలి విషయాన్ని. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రము ధరించిన వారు. ఈ స్త్రీ తన ఇంటిని అంత ఇదిగా అంత చక్కగా కాపాడుకుంటుంది ప్రార్థనాపూర్వకముగా. మన సొంత జ్ఞానం నువ్వు కాపాడలేవు ఈ కుటుంబాన్ని. దేవుని సహాయం లేకుండా ఏ పని నీవు చేయలేవు. దేవుని సహాయం అవసరం. దేవుని సహాయం నాకు ఏది చేయలేవు, నువ్వు నీ వల్ల కాదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మంచిది, నిజమే. అలా ఉన్నానా, ఈ స్థితిలో ఉన్నానా, లేకపోతే ఎందుకు లేని నేను అని ప్రశ్న వేసుకోవాలి మనం. చాలామందికి బాధ వేస్తుంది ప్రశ్న వేసుకోవాలంటే. చెప్పడం చాలా తేలికే, కానీ జీవించి చూపించడమే చాలా విలువైనది. చెప్పొచ్చు, కానీ నేను జీవిస్తున్నానా అనేది మనమే పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడు. నీ స్థితి ఎలాగున్నది, నీ పరిస్థితి ఎలాగుంది సోదరి. ఈ సహోదరి తన ఇంటి వారి రక్తవర్ణ వస్త్రం ఇచ్చిందట, ధరింపజేసిందట. ఆమె వల్ల ఏం జరిగిందయ్యా అంటే ఆమె పెనిమిటి దేశ పెద్దలతోనూ కూర్చుండును. అంటే తన భర్తకి అంత గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టింది ఆ స్త్రీ. దేవుడు చక్కగా తెలియజేస్తాడు. గౌని యొద్ద పేరుకునేవాడు అంటే మంచి పేరు ప్రఖ్యాతులు తన భార్యను బట్టి భర్తకి వచ్చింది. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఎలాగ ఉంటున్నాయి? దేవునికి ఇష్టంగా ఉంటున్నాయా, కష్టంగా ఉంటున్నాయా? పరిశీలన చేసుకోవాలి. ప్రభు చక్కగా మనతో మాట్లాడుతున్నారు కదా. నిజమే ప్రభు, నేను ఇలా చేయలేకపోతున్నాను, చేస్తాను. ఇప్పటివరకు చేయలేదయ్యా, చేస్తాను ప్రభు. ఇప్పుడు చేశాను అనుకున్నాను, కానీ నేను చేసింది కరెక్ట్ కాదు. ఇప్పుడు అర్థమైంది ప్రభు. మీ వాక్యం చదువుతున్నప్పుడు, మీ వాక్యం వింటున్నప్పుడు నన్ను సరైన వారు ఉంచు ప్రభు అని ప్రార్థిస్తే దేవుడు కార్యం చేయడంటే ఆయన కార్యం ఆయన తప్పకుండా జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎలా ఉంది నీ ఆత్మీయ సోదరి? దేవుడు చక్కగా మాట్లాడుతాడు. ఈ స్త్రీ వల్ల ఆ కుటుంబానికి క్షేమమే కానీ క్షామము రాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంటికి నీ ద్వారా సోదరి క్షేమం విస్తరించబడాలి తప్ప క్షామం రాకూడదు, కరువు రాకూడదు, ఇబ్బంది రాకూడదు. అదే దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. నీ ఆలోచన ఎలాగున్నది? నీ ఆశ ఎలా ఉన్నది? దేవునికి తెలుసు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు ఉనికడు నిద్రపోడు. దావీదుకు తోడుకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నీకు తోడుకున్నవాడు సర్వశక్తిమంతుడే. నీకు సాయం చేసే సర్వశక్తిమంతుడే. నీ అక్కరు నీ అవసరం తీర్చేవాడు సర్వశక్తిమంతుడే. ఇబ్బందులు నిలిపించేవాడు సర్వశక్తిమంతుడే. వ్యాధి బాధలు నీకు సాయం చేసే సర్వశక్తిమంతుడే. ఎవరి మీద ఆనుకుంటున్నావు? ఆయన కునికేవాడితే నీ బతికి ఎలాగుండే, మన బ్రతుకు ఎలాగుండే ఏంటి? కుక్కల చింపను విస్తారంటారు చూసారా? ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. మన తండ్రి కునుకగా నిద్రపోక మన నిత్యం కాచి కాపాడుతున్నవాడు మన పరలోకపు తండ్రి యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం రాయబడుతూ ఉంది. ఆ కింద చెబుతాడు దావీదు, ఇంకో మాట చెబుతుంటాడు 35-35 వచనంలో కూడా,
నేను దాన్ని తరిమి చంపి సింహాన్ని తరుముతున్నాడండి. మన జీవితం మనం చూసి కుక్క మీదకి వచ్చి ఎగబడి ఖర్చుద్దాం భయం. కొన్నిసార్లు కుక్కను చాయ్ చేయండి, ఒకసారి ఆగి ఎలక తిరగగానే నూరు అలా తెరవగానే భయం వేసి పారిపోతాం. కుక్కలు నేను భయపడిపోతున్నాం మనం. కానీ దావీదు కుక్క కాదు కానీ బలమైన సింహాన్ని తరిమాడు. సింహాన్ని తరిమాడండి. ఎక్కడిది ఆ పౌరుషము, ఎక్కడిదా రోషము, ఎక్కడిదా ధైర్యము, ఎక్కడిదా నిరీక్షణ, ఆ తరవడానికి కావాల్సిన ఆ స్టామినా ఎక్కడి నుంచి వచ్చింది? అతను నిత్యం ప్రభువుని సేవిస్తాడు, నిత్యం ప్రభుత్వం ప్రార్థన చేస్తాడు, నిత్యం ఒక కాపరి కాస్తూ కాపరి పని చేస్తూనే చెట్ట కింద కూర్చొని ఆయన దేవుని గానాలు పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ గానపరుస్తున్నాడు దావీదు సమయం ఉన్నప్పుడల్లా. అందుకనే ఆ సింహాన్ని తరమగలిగాడు. తరిమి వదిలేశాడా అంటే అది దొరికే వరకు వదిలిపెట్టలేదు. తరిమి మనం ఒక పని సాధించాలనుకుంటే అది సాధించేవారు నిద్రపోకూడదు, కునికి నిద్రపోకూడదు. పిల్లరా, సాధించాలి. సాధిస్తామా? ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే సర్టిఫికేట్ సంపాదించాలి మనము. వాడు రేపు తిప్పుతే 40 రమ్మ 2 రమ్మంటాడు, మనకి మళ్ళీ రమ్మంటాడు. అయినాక వెళ్ళాల్సింది. గట్టిగా మాట్లాడితే వాడు మనకి ఎవరేమో ఆలస్యం చేస్తారని భయం. భయపడి వేది సాధించలే కానీ భయపడుతూ బతకొద్దు. క్రీస్తు కొరకు బ్రతుకు, దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సోదరుల ప్రభు మాట్లాడుతున్నారు. ఇలా అంటున్నాడు ఇక్కడ దావీదు, నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిరిగి. చూసారండి, అది దొరికే వరకు తరిమాడు. తరిమి దాన్ని ఏం చేశాడయ్యా అంటే పట్టుకొని, అది దొరికే వరకు తరిమి దాన్ని పట్టుకొని ఏం చేశాడంటే అన్ని చంపేయడం జరిగింది. తీరుగా స్పష్టంగా చెబుతున్నాడు. దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి సరేండి. సింహాన్ని మన దెబ్బలతో మన చేతితో మనం కొడితే అది సావదు, బలమైన దానికి దెబ్బ కూడా ఆనదు. కనుక దానికి కావాల్సిన ఆయుధం వేరే. కానీ దేవుడిచ్చిన ఆ శక్తితో దావీదు ఏం చేశాడు అంటే సింహాన్ని కొట్టి చంపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవుపిలారా, మనం ఎవరో అంటే యోధా గోత్రపు సింహం, కుమారులము కుమార్తెలము. ఒక గొర్రెగా పోయింది అనుకోవాలా. వాళ్ళ తండ్రి అప్పగించాడు గొర్రెల విషయంలో, వెళ్ళాడు కాస్తున్నాడు నమ్మకముగా. ఆ గొర్రెలు ఏమైనాయి అంటే ఒక గొర్రె ఇంకా ఉన్నాయిగా, గొర్రెలు పర్వాలనుకో వదిలేదు. కానీ దాని కొరకు ప్రయాసపడ్డాడు. నేటి దినాల్లో చాలామంది అలా చేయట్లేదు. విచారకరం అదే. ప్రయాసపడాలండి నీ బిడ్డల కొరకు. తల్లిగారు చాలామంది ఏం చేస్తారంటే ఉదయకాలాన్ని లేచి బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు కరువైపోతున్నారు. విచారకరం. అందరి గురించి చెప్పట్లేదు కదా, కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పెందలకడ లేచి ప్రార్థించే తల్లులు ఉండాలి, తండ్రులు ఉండాలి. అప్పుడే కుటుంబానికి క్షేమం. యోబు మనకు ఉదాహరణ కనబడతాడు, మనం చూసుకోవచ్చు. ఆయనకు ఆస్తిపాసు అన్నీ ఉన్నా కానీ బిడ్డల కొరకు ప్రార్థించాడు, సమయాన్ని కేటాయించాడు. నువ్వేం చేస్తున్నావు? పని అంతా అయిపోయాక నేను చేస్తాలే ప్రార్థన, రేపు చేస్తానులే, మధ్యాహ్నం చేస్తాలే, సాయంత్రం చేస్తానులే, రాత్రి చేసుకుంటాను కుటుంబ ప్రార్థన. ఇదిగా రాత్రి తిను పగలంత క్రితం మానేసి అది మాత్రం టైంకి తినేసేయాలి. ప్రార్థన మా టయానికి చేయకూడదు. ఎంత విచారకరం అండి ఇది. దేవుడు ఎక్కడక్కడ ఖచ్చితంగా ప్రభువులు ఎక్కడ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు మీరు. ఖచ్చితంగా ప్రభువులు ఎక్కడ అడుగుతాడు? నీ ఆత్మీయత ఎలా ఉన్నది? నువ్వు ప్రార్థన చేయాలి, నీ బిడ్డను ప్రార్థన పురికొల్పాలి. మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పాలి. మీరు బైబిల్ చదవండి, మీరు పాటలు పాడండి ఇలాగా అని చెప్పి దేవుని వచ్చారు. ఒక బాధ్యత కలిగిన తల్లిగా, ఒక కుటుంబ యజమానురాలుగా నువ్వు చేయాల్సిన బాధ్యత నీకు ఎంతైనా ఉందనేసి మర్చిపోవద్దు. దావీదు దగ్గర ఏమీ లేదు, సంసోను కూడా అంతే. చేతులు ఆయుధం లేకుండానే సింహాన్ని చీల్చేశాడు. ఎక్కడదయ్యా బలం అంటే దేవుడిచ్చాడు. నాజీలు చేయబడలేదు. సంసోను అలాగే పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి అలాగే పెంచారు, అలాగే పెరిగాడు, మంచి యోధుడు అయ్యాడు. గాడిద దవడ ఎముకతో, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని శత్రువును సంహారం చేశాడు.
సంసోన్ ఏ ఆయుధం లేకుండానే దాంతో దవడ ఎముకతో ముందుగా ఏ ఆయుధం లేకుండానే సింహాన్ని చీల్చేశాడు. చేతులతో గడ్డాలా పెట్టుకొని చీల్చేశాడు. ఎక్కడిది ఆ శక్తి బలం అంటే తండ్రి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ఇచ్చాడు ద్వారా నీకంటే బలము శక్తి ప్రభు ఇస్తున్నారు. ఆయన ఇస్తున్నాడు ప్రభువారు. విశ్వసించాలి. విజయాన్ని నువ్వు చవి చూస్తావు తప్పకుండా. నీళ్ళు విశ్వాసం నువ్వేం సాధించలేవో చూడలేని విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు మర్చిపోవద్దు. ప్రభు సెలవిస్తున్నాడు ఈ విషయాన్ని. ఆ గంటడు కిందకి వెళ్తే కొంచెం ఆ మాట చదువుతున్నప్పుడు నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. చూసే ఎలాగుందో దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నీతో నాతో మనతో చక్కగా ప్రభువారు మాట్లాడుతున్నాడు. కొంచెం మనం పైకి వెళితే ఒక మాట రాసి ఉంటుంది. 34 చూద్దాం ఒకసారి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడైన నేను. ఈ స్టోరీ అంతా సౌలు రాజుకు చెబుతున్నాడు దావీదు. మనం కూడా కొన్నిసార్లు జరిగిన విషయాలు కొంతమంది చెబుతాం. మన విషయాలు దేవుడి గురించి ఎందుకు చెప్పట్లేదు చాలామంది? విచారకరం అదేనండి. నువ్వు చెప్పేదంతా సోది లాంటిది, అంటే వేస్ట్, వ్యర్థమైన మాటలు ఎక్కువ చెబుతూ ఉంటావు. అవసరమైంది ఒకటే ప్రభు చెప్పడం. మార్తా అవసరమైంది ఒకటే. ఇదిగో మరియ ఉత్తమమైన పనిలో ఉన్నదే. మనం ఏం చేస్తున్నాం? నీ అవసరాలు తీర్చే దేవుని దగ్గరికి వచ్చావు, నీ అవసరాలు తీరుస్తా ప్రభువారు, నువ్వేం చేస్తున్నావు? దేవుని నమ్మకంగా ఉంటున్నావా? అవసరం తిరగని దేవుడా నీకు గుడ్ బై, మన తర్వాత కలిస్తే కలుద్దాంలే. దేవుడు ప్రభువారు నీ పనివాడేం కాదు. ఆయన అక్కర తీర్చేవాడు, అవసరాలు తీర్చేవాడు, వ్యాధి బాధలో స్వస్థపరిచి ఆదరించేవాడు పరలోకపు తండ్రి. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సంస్థ ఎంతైనా ఉన్నది, మర్చిపోవద్దు. సింహాన్ని చేర్చడం తమాషానా ఆసమాసానా? అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఆయన కునికేవాడైతే దావీదికి బలం రాదు, ఆయన నిద్రించేవాళ్ళ బలం రాదు దావీదికి. నువ్వు కునికి నిద్రపోతే నీ బిడ్డలకు ప్రార్థనా పరులు కాలేరు సోదరి. తిండి పెట్టడం కాదు పిల్లలకి, కొనుక్కొచ్చి ఆహారం పెట్టు, మంచిది తప్పంటున్నా. కానీ ఈ తిండి పెట్టి నేర్పేసి నువ్వు పాడు చేయొద్దు. ప్రార్థన నేర్పించు, ప్రార్థన కూర్చోబెట్టు. దేవుని వాక్యం నువ్వు తల్లిగా కుటుంబ యజమానులు నువ్వు బిడ్డలకు బోధించు వాక్యాన్ని. నువ్వు కుటుంబ ప్రార్థనలో కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ప్రత్యేకత కుటుంబం ఉంటుంది. కుటుంబ ప్రార్థన లేని కుటుంబం చాలా మంది కూలిపోయినాయి, పాడైపోయినాయి. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. దేవుడు నీతో మాట్లాడుతూ ప్రభువారు నిన్ను బతికించి నీకు అన్ని ఇవి నుంచి ప్రభు పోషణ కారణం ఏంటో తెలుసా? ఏ అపాయం వచ్చినా, ఏ కీడు శోధన అపాయం వచ్చినా ప్రభుని కాచి కాపాడుతుంటో తెలుసా? ఆయన కురుగుడు కాబట్టి నీవు నీ బిడ్డలకి పునాది వేయాలి. ఒకటే పోయి తిండి పెడితే సరిపోలా. కనుక గడిపే వారికి దేవుడు, నాశనమే వారి అంతము. తిండి పెట్టి నేర్పిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకో సోదరి. దొరికిందల్లా తిన్నంత పెట్టేవారు పిల్లలకు పాడైపోతారు. పెట్టొద్దని చెప్పడం, పెట్టాలి, తప్పేం కాదు. సమయానుకూలంగా పద్ధతి ప్రకారంగా మన బిడ్డకు అన్నీ నేర్పించుకోవాలి. మన దేవుడి విషయాలు చేస్తున్నావా? చేయగలుగుతున్నావా? చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుకి వాళ్ళ తండ్రి నేర్పించింది కనపడలా. గొర్రెకాయరా బాబు, గొర్రెకాయ ఆయన పంపించాడంతే. చేతి కర్ర ఉంది, తలకి గుడ్డు ఉంది, మంచినీళ్ళకి తన దగ్గర ఉంది తిత్తి. 3 తీసుకొని వెళ్ళిపోయాడు, భోజనం కట్టుకు వెళ్ళిపోయాడు. అక్కడ సాయంత్రం వస్తున్నాడు ఇంటికంతే. ఈ సమయం అంతా ఏం చేద్దంటే అక్కడ వాటిని వదిలేసేసి చెట్టు కింద కూర్చొని దేవుని స్తుతిస్తూ సమయం దొరికింది, పాటలు పాడుకుని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అతను చేసే స్తుతి, ఆ ప్రార్థనే ఆ యొక్క సింహాన్ని చీల్చివేయడానికి తగిన శక్తిని, బలాన్ని పరిశుద్ధాత్ముడు ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతి. నీ పరిస్థితి ఎలాగుంది సోదరుడు? నీ ఆలోచన ఎలాగున్నది? నీ ఆశ ఎలాగుంటున్నాయి?
నీ తలంపులు ఎలా ఉంటుంది? దావీదు అలా చేశాడు. అలా చేసిన దావీదు జీవితంలో మనం చూస్తే అతను అంటున్నాడు అక్కడ ఆ విషయం చెబుతూ, దాన్ని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపేది. గడ్డము పట్టుకొని అంటే చీల్చేశాడు, గడ్డపడగా చీలిచ్చాడు. గడ్డపడి కొట్టి చంపడం, గడ్డపడి చీల్చేస్తాడన్నమాట, చంపేశాడు. సింహాన్ని, బలమైన సింహం అది. సంసోను ఇప్పుడు కదా వేస్తాడు వాళ్ళకి, తన భార్య యొక్క ఆ పినతండ్రులు వాళ్ళందరికీ ఇప్పుడు కదా వేస్తాడు. అదేంటి చెప్పమంటే, ఆ సింహాన్ని అప్పుడు చంపాడు కదా, ఆ సింహం యొక్క పులిలో ఆ ఎముక పకటెముకల్లో అక్కడ తేనె తుట్టుకు వచ్చింది. అది భార్యకి చెబుతాడు, ఆమె చెబుతాడు. ఆమెను అడుగుతాడు, శోధించి వాడు అడిగినప్పుడు అతని విషయం ఆయన చెప్పొద్దో చెబుతాడు. కానీ అని చెబుతాడు. అవి ఇప్పుడుగా చెప్పి అంటాడు కదా, మీరు నా యొక్క దూడను ఇట్లా చేయకపోతే ఇలా మీరు చెప్పాడు మీ వల్ల కాదనుకొని చెప్పేసాడు. తెలిసిపోయింది, సచిన్ తెలిసిపోయింది. ఆమెకి తప్ప ఎవరికో తెలియదు, ఆమె చెప్తే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కదా వాళ్ళకి తెలియదుగా. అలాగే దేవుడు కొన్ని గూఢమైన సంగతి నీకు తెలియజేస్తాడు ప్రార్థన ఉన్నప్పుడు, నీ బిడ్డలకి తెలియజేస్తాడు ప్రభువారు. కనుక కునికి నిద్రపోవద్దు, దయచేసి ప్రభు సెలవు. కునికి నిద్రపోవద్దు, కునికి నిద్రపోవద్దు. ప్రభు సెలవిస్తున్నాడు. ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? ఎలా ఉంది నీ ఆశ, నీ తలంపులు, నీ ఆశ ఎలా ఉంటున్నాయి? నువ్వు మాట్లాడతాడు. కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే దావీదు నువ్వు కూడా ప్రార్థన పరులకు ఉంటే నా తండ్రి నీకు సహాయం చేసి అన్ని విషయాల్లో వృద్ధి కలుగు చేసి నిన్ను పోషించును గాక అని ప్రార్థన. ముందుకెళ్దాం, కొంచెం మనం ముందుకెళ్ళి ఒక మాట చెప్పుకొని మనం ముగించేసుకున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11-12 చదువుకున్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడండి. అవును, బిడ్డల కొరకు తల్లిని ఎలా తప్పిస్తారు, ఎలా ప్రయాసపడతారు, అలాగే ఈ కాపరి కూడా అలాగే అంటున్నాడు, ఇక్కడ మాట చెబుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, అలాగని దేవునికి వాక్యం మనం చెప్పుతున్నట్లుగానే మనం కూడా దేవుని ఎదగవలసిన. నేను గొర్రెలకు మంచి కాపరి, నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలమా? నా కుటుంబానికి నేను ఒక మంచి యజమానుడిని, నేను ఒక మంచి యజమానురాలుని చెప్పుకుంటావేమో. అది దేవునికి మహిమ రావాలి. మన గురించి మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి, మంచి సాక్ష్యం. అనుప్రియారా, మన ఇరుగు పొరుగు వాళ్ళు మంచి సాక్షి చెప్పాలి మన గురించి. కాబట్టి నీ ఆత్మీయత ఎలాగుంటుంది? మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా? మంచి సాక్ష్యం లేకుండా ఉన్నావేమో. ప్రభు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అంటాడు కదా, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. చూసారండి, జీతగాడే గనుక గొర్రెల గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. జీతగాడే కాపరే. అందుకే ప్రభు చెప్పాడు, గొర్రెలడా తన యజమాని స్వరాన్ని వినును. ఖచ్చితంగా నీ మాట వింటున్నా, ప్రభు మాట వింటున్నా. ప్రియ సోదరులారా, దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఆయన మాట వింటున్న నీ జీవితంలో ఒకటే, ఇదిగో ఆయన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టు. మంచి కాపరి నా ప్రభు యేసే, నా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి నా ప్రభు యేసే, నా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు. అదే మంచి కాపరికి నిదర్శనము. నువ్వు నేను చేయలేము. నువ్వు నేను ప్రాణత్యాగం చేసిన ప్రయోజనం లేదు. ఆయన ప్రాణత్యాగానికి ప్రయోజనం చేకూర్చింది, విలువ ఉన్నది, మనకు రక్షణ వచ్చింది. ఆయన మనకంటే ముందుకు వెళ్ళి స్థలాన్ని సిద్ధపరచాకి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, నీ కొరకు, నా కొరకు. సోదరు కాబట్టి రాయబడిన మాట, జీతగాళ్ళ ఉండొద్దు, నిజమైన కాపరిగా ఉండు. నిజమైన కాపరిగా ఉంటే అర్థమవుతుంది నీకు ఆ విలువ. నిజమైన కాపరిగా లేకపోతే దేవుని నీకు అర్థం కాదు. దావీదు నిజమైన కాపరిగా ఉన్నాడు.
ఒకటే, తోడేలు రాగానే జీతగాడు పారిపోయాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి. దావీదు పారిపోలా, దాన్ని తరిమాడు, సింహాన్ని తరిమాడు. ఎవరు సింహాన్ని తరిమాడండి? సామెత 28 మొదటి వచ్చిన ప్రకారముగా ఎవడు తరుముకున్న దుష్టుడు ఎవడో పారిపోతాడ, తరుముకున్న దుష్టుడితో పారిపోతాడు. నీతిమంతులు సింహంలాగా ఉంటారు. దావీదు జీవితంలో ఆ నీతి అనేది ఉంది కాబట్టి సింహాన్ని తరమగలిగాడు, దాన్ని ఛేదించగలిగాడు, పట్టుకున్నాడు, గొర్రెని విడిపించాడు, సింహాన్ని చీల్చి చంపేశాడు. ఎస్, ఎంతో కూడా హాని జరగడం దావీదుకి కారణం దేవుడు సహాయంగా ఉంది అతనికి. దేవుడు సహాయం పొందుకున్నాడు దావీదు. నీకు ఎలా ఉంది సోదరు? నువ్వు ఎలా ఉన్నా, నీ స్థితి ఎలా ఉంటుంది? దేవుడు సహాయం కావాలా? ప్రభువారు నీకు నాకు ప్రాణత్యాగం చేశాడు, మంచి కావాలంటే అది ఆయన ప్రాణం పెట్టడం వలన నీకు నాకు ప్రయోజనం చేకూరింది. నువ్వు ప్రాణం పెట్టడం వల్ల నీకు ఇప్పుడు ప్రయోజనం చేకూరదు. కాబట్టి మనం గమనించాలి. దావీదు జీవితంలో మనం చూసాము. ప్రభు చెప్తున్న రెండో విషయంలో, గొర్రెలు తన యొక్క యజమాని స్వరం ఏంటట, మన యజమాని ప్రభు యేసుక్రీస్తు ఆయన స్వరం. ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆ ప్రాణానికి విలువ తెలిస్తే నీకు ఆయనకు విధేయుడు అయిపోతావు. నువ్వు ఒక బాధ్యతగా తండ్రిగా, తల్లిగా, ఒక యజమాను అలా నడుచుకుంటావు, మెలుగుగా ఉంటావు, మెలుగుగా ఉంటావా? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. కులుగుతావు, మెలుగుగా నువ్వు ప్రార్థన చేస్తావు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ కాపరి కొరకు, అది నీ ఇష్టం. ప్రభు సెలవిచ్చారు. నీ కాపరి కొరకు ప్రార్థించే సోదరు ఉన్నావా? లేకుంటే నిద్రించే సోదరుడు నిద్రించేకుంటే నీ కుటుంబాన్ని హాని చేసుకుంటావు, నీ సంఘానికి నువ్వు మేలు చేకూర్చుకోలేవు. ఎలా ఉంది నీ ఆత్మీయ సోదరు? విధేయులు అవుతావా? విధేయుడు ఉంటావా? అలా ఉంటే నువ్వు ధన్యులివని దేవుని వాక్యం సెలవిస్తావు. ప్రభువాకి సెలవిస్తా ఉంది. నిజమైన కాపరి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగుగాక. నిజమైన కాపరి యేసుక్రీస్తు ప్రభు. ఆయన కొరకు, నా కొరకు, మన కొరకు, ప్రపంచం యావత్తు కొరకు ప్రాణత్యాగం చేశాడు ఆయన. వెలకట్టలేని విలువ, వెలకట్టలేని ప్రాణత్యాగం చేశాడు ఆయన. అదే మనకు ఉచితంగా వచ్చిన రక్షణ. నువ్వు ఆ ప్రయాణాల్లో ఎక్కడికి వెళ్తా క్షేమంగా ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆయన కాపుదల, ఆయన సహాయమే. ప్రభు నీతో నాతో మాట్లాడుతూ సోదరి, ఆయనకి ఇష్టాలుగా ఉంటావా? ఉంటే ఆ నిజమైన కాపురం మాటలు విని నిజంగా విధేయుడు ఉండి జీవించు. ఆయన ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదం అందుకొని నువ్వు పొందుకున్న వాటిని అనుభవించు. అటు ఆత్మీయత స్థితిలో దేవుడు నడిపించి బలపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తాము స్వామి. ప్రత్యేకముగా ఇశ్రాయేలును కాపాడు, కొనుగోడు నిద్రపోడు, నిన్ను కాపాడేవాడు యెహోవాయే అని కీర్తనకారుడు చెప్పినట్లుగా మీ లేఖనాల ద్వారా మాకు సెలవిస్తున్నారు. మీ స్తోత్రాలు, వందనాలు స్వామి. మీ మాటల యొక్క సత్యాన్ని మేము తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటూ మీరు మాకు సహాయం ఇచ్చేయమని, అటు మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, మీ ఆత్మతో నింపండి. నిమ్మని తండ్రి, శత్రువును తరిమేవారిగా మేము అట్టి ధైర్యముతో, అటు ఆత్మీయతో వృద్ధి పొందుకొని శత్రువును తరిమి హతమార్చే స్థితిలో మమ్మల్ని లేవనెత్తమని, మా పిల్లలు కూడా అలాగే స్థితిలో ఉంచమని, బలపరచమని, విన్న మాటలు మా పిల్లలు ముద్ర వేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.